నమస్కారం. మనందరికీ ఎంతో ఆసక్తిని కలిగించే ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. దక్షిణ కాశీ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది అద్భుతమైన శ్రీకాళహస్తి దేవాలయం. మరి అంతటి శక్తివంతమైన ప్రాచీనమైన ఈ క్షేత్రం వెనుక ఉన్న చరిత్ర ఏంటి, అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి? ఇవాళ మనం ఒక అద్భుతమైన వర్చువల్ తీర్థయాత్ర చేద్దాం. రండి, ఈ క్షేత్రం తాలూకు వాస్తవాలను లోతుగా విశ్లేషిద్దాం. ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా 5 అంశాలను చూడబోతున్నాం. శ్రీకాళహస్తి మూలాలు, ఆ పుణ్యక్షేత్రం వెనుకున్న భక్తి పురాణ గాథలు, శతాబ్దాల నాటి ఆలయ నిర్మాణకళ, ఇక్కడి పవిత్ర పూజలు, దర్శనాలు, ఇక చివరగా మనం వెళ్లాలనుకుంటే కావాల్సిన ప్రయాణ వివరాలు. మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. శ్రీకాళహస్తి మూలాలు. అసలు ఈ స్వర్ణముఖి నదీతీరం ఎందుకంత పవిత్రమైనదో తెలుసుకుందాం. మనందరికీ పంచభూతాలు అంటే తెలుసుకదా? గాలి, నీరు, ఆకాశం, అగ్ని మరియు భూమి. అయితే ఈ ప్రకృతిలోని 5 మూలకాలకు ప్రతీకగా పరమశివుడు 5 క్షేత్రాల్లో వెలిశాడు. వాటినే పంచభూతలింగాలు అంటారు. ఇక్కడ విశేషమేమిటంటే శ్రీకాళహస్తిలో శివుడు స్వయంగా వాయులింగం రూపంలో, అంటే గాలికి ప్రతీకగా స్వయంభూగా వెలిశాడు. ఒక్కసారి మిగతా పంచభూత క్షేత్రాలతో దీన్ని పోల్చి చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు చిదంబరంలో శివుడు ఆకాశలింగం రూపంలో దర్శనమిస్తాడు. అదే అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో అయితే అగ్నిలింగం రూపంలో తేజస్సునిస్తాడు. కరెక్ట్గా ఇదే కోవలో మన శ్రీకాళహస్తిలో కంటికి కనిపించని వాయవు రూపంలో స్వామివారు పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రాల మధ్య ఉన్న ఈ ఆధ్యాత్మిక బంధం నిజంగా అద్భుతం కదూ? కాని ఇక్కడ అసలైన మ్యాజిక్ ఒకటుంది. గర్భగుడి లోపలికి గాలి చొరబడటానికి అసలు ఏమాత్రం అవకాశముండదు. అంత కట్టుదిట్టంగా ఉంటుందా నిర్మాణం. అయినా సరే స్వామివారి పక్కనున్న దీపాలు ఎప్పుడూ గాలికి కదులుతున్నట్లుగా రెపరెపలాడుతూనే ఉంటాయి. అదెలా సాధ్యమంటారా? అదే వాయులింగం యొక్క అపారమైన శక్తి. కంటికి కనిపించని ఆ వాయుదేవుని ఉనికికి అవే ప్రత్యక్ష నిదర్శనం. ఆ దృశ్యాన్ని కళ్లారా చూడటం ఒక అద్భుతమైన అనుభూతి. ఇక రెండో భాగానికి వస్తే భక్తికి సంబంధించిన పురాణగాథలు, అందులోని అత్యున్నత త్యాగాలను గురించి మాట్లాడుకుందాం. అసలీ గుడికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఇక్కడ శ్రీ అంటే ఒక సాలెడు. అవును, ఆ సాలెడు స్వామివారి మీద ఆకులు ధూళి పడకుండా తన వలతో కవచంలా అల్లి కాపాడేదట. ఇక కాళ అంటే పాము. ఈ పాము ఏకంగా స్వామివారిని విలువైన మణులతో అలంకరించేది. చివరిగా హస్తి అంటే ఏనుగు. ఆ ఏనుగు స్వర్ణముఖి నదికి వెళ్లి తన తొండంతో నీళ్లు తెచ్చి స్వామికి అభిషేకం చేసేది. ఈ 3 జంతువులు తమదైన రీతిలో భక్తిని చాటుకొని మోక్షాన్ని పొందాయి. ఆ మూడింటి కలయికే శ్రీకాళహస్తి. భక్తికి జాతి, కులం, వర్గం ఇవేమీ అడ్డురావని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఇక భక్తి అనే పదం వినగానే శ్రీకాళహస్తిలో మనకు వెంటనే గుర్తొచ్చే మహాభక్తుడు భక్త కన్నప్ప. ఈయన కథ వింటే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒకరోజు స్వామివారి కంటినుండి రక్తం కారడం చూసి ఆ భక్తుడు తట్టుకోలేకపోయాడు. ఏ మాత్రం ఆలోచించకుండా తన సొంత కన్నునే బాణంతో పెకిలించి ఆ శివునికి అమర్చాడు. తన ప్రాణాన్ని సైతం లెక్కచెయ్యని ఆ త్యాగానికి ఆ పరమశివుడే కరిగిపోయాడు. నిజమైన భక్తికి అసలు హద్దులే ఉండవని నిరూపించిన కన్నప్పకు శివుడు శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఇక్కడ శివుడికంటే ముందే కన్నప్ప భక్తికి ఒక ప్రత్యేకమైన స్థానముంటుంది. ఇక 3వ భాగంలో ఈ ఆలయ అద్భుతమైన నిర్మాణకళ, శతాబ్దాల నాటిదాని చరిత్రను తెలుసుకుందాం. ఈ గుడిని ఎప్పుడు, ఎవరు కట్టారు అనే కాలానుక్రమాన్ని మనం గమనిస్తే ప్రాచీన కాలంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా దీన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మధ్యయుగం వచ్చేసరికి పల్లవ మరియు చోళరాజులు దీన్ని మరింతగా అభివృద్ధి చేశారు. ఇక 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి ఊహించని స్థాయిలో బ్రహ్మాండమైన నిర్మాణాలను జోడించారు. అంటే ఒక్కొక్క రాజవంశం ఇక్కడ తమదైన ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ వచ్చిందన్నమాట. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు చేసిన చేర్పుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడెంతో ప్రసిద్ధి చెందిన 100 కాళ్ల మండపం, అంటే 100 స్తంభాల మండపం ఆయన కట్టించిందే. దానికి తోడు ఆకాశాన్ని తాకే ఆ ఎత్తైన గాలిగోపురాలు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఒక పక్క ప్రాచీనకాలం నాటి శైలి, మరోపక్క కొత్త తరం విజన్, ఈ రెండింటినీ కలిపి చెక్కిన రాతి శిల్పాలు ఈ గుడికి హైలైట్. దక్షిణ భారతదేశ నిర్మాణ కౌశలానికి ఇవి అక్షరాల సజీవ సాక్ష్యాలు.
4వ భాగంలోకి అడుగు పెడదాం. ఇక్కడి పవిత్ర పూజలు, ప్రధాన దేవతలు, ఉత్సవాల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా గర్భగుడిలో దేవుళ్ళు అందరూ ఒకే వైపు చూస్తుంటారు కదా, కాని ఇక్కడొక విశేషముంది. శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగా అంటే వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తూ దర్శనమిస్తే, పార్వతీదేవి అయిన జ్ఞానప్రసూనాంబ తూర్పుముఖంగా దర్శనమిస్తుంది. ఇరువురు ఒకే ప్రాంగణంలో ఎదురెదురు కాకుండా ఇలా వ్యతిరేక దిశల్లో ఉంటూ మనందరికీ సమానమైన ప్రాధాన్యతతో జ్ఞానాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తారు. ఇక ఈ గుడికి వెళ్లగానే చాలామందికి గుర్తొచ్చే అత్యంత ప్రసిద్ధమైన పూజ రాహుకేతు సర్పదోష నివారణ పూజ. జాతకంలో ఏవైనా సర్పదోషాలున్నా, రాహుకేతు గ్రహదోషాలున్నా ప్రపంచ నలుమూలల నుండి భక్తులిక్కడికొచ్చి ఈ పూజ చేయించుకుంటారు. ఇది మాత్రమే కాదు, మహాశివరాత్రి నాడు ఇక్కడ జరిగే బ్రహ్మాండమైన ఉత్సవాలు ఎంతో ప్రత్యేకం. అలాగే ప్రతిరోజూ జరిగే రుద్రాభిషేకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు పాతాళ గణపతి, దక్షిణామూర్తి క్షేత్రాలు కూడా ఇక్కడ మనం అస్సలు మిస్సవ్వకూడని ముఖ్యమైన దర్శనాలు. ఇక ఆఖరి మరియు 5వ భాగంలో ప్రయాణ వివరాలు, అక్కడి సౌకర్యాల గురించి క్విక్గా చూద్దాం. మనం ఈ యాత్రను ప్లాన్ చేసుకోవాలంటే ఈ వివరాలు చాలా ముఖ్యం. శ్రీకాళహస్తి మన తిరుపతికి కేవలం 36 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. బస్సులోగాని, రైల్లోగాని చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక ఫ్లైట్లో వచ్చేవారికి రేణిగుంట విమానాశ్రయం అత్యంత సమీపంలో ఉంటుంది. అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. చెన్నై లేదా బెంగళూరు లాంటి నగరాల నుండైతే ఎంతో మెరుగైన రోడ్డు మరియు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీకి ఎలాంటి డోకా లేదు. కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు, సామాజికంగా కూడా ఈ ఆలయం చాలా గొప్ప పనులు చేస్తోంది. ఇక్కడి దేవస్థానం ట్రస్ట్ వారు ప్రతిరోజు భక్తులందరికీ ఉచితంగా కమ్మటి నిత్యాన్నదానం అందిస్తున్నారు. దాంతోపాటు స్థానికంగా చదువుల కోసం ఎన్నో పాఠశాలలు, విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఇక భక్తులకు, స్థానికులకు ఏ అవసరమొచ్చినా ప్రభుత్వాసుపత్రులు, మార్కెట్లు లాంటి అన్ని మౌలిక సదుపాయాలు అక్కడే అందుబాటులో ఉంటాయి. ఇది నిజంగా ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాలి. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. ఆధునికత పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో కూడా ఎన్నో శతాబ్దాల నాటి ఈ పురాణ గాథలు, ఆ అద్భుతమైన నిర్మాణ కళలు నేటికీ లక్షలాది మంది విశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయంటారు? ఆ ప్రాచీన సంపద నేటి సమాజంలో కూడా చెక్కుచెదరని ఇంతటి భక్తిభావాన్ని ఎలా నిలబెడుతోందో కదా. ఈ విశ్లేషణ ద్వారా శ్రీకాళహస్తి గురించి ఎన్నో కొత్త మరియు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నామని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం.